ఆఖరికి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు, నిజాన్ని చెప్తున్నాను. చైత్ర వైశాఖ మార్గశిర పశ్చిమాసంలో కొంత అనుకూలం వస్తుంది. ఆషాఢ శ్రావణ భాద్రపదంలో అధికంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అన్ని రంగాల వారికి, ఉద్యోగ వృత్తి వ్యాపార విద్యార్థి స్త్రీ పురుషులు అన్ని వారు కూడా జాగ్రత్త సుమి. 2025, 26 ఇది మీరు ప్రతి క్షణం అనుకురగా ఉండేటువంటి ఒక సంవత్సరం అని కూడా చెప్పచ్చు. తర్వాత మన మాస ఫలితంలో ఆ మాసంలో ఎలా మార్పులు జరుగుతాయో చెప్తాను. ఓవరాల్ 45% అనుకూలం, 55% ప్రతికూలం. అంటే మీరు ఎక్కడున్నారో ఒకసారి మీరు ఊహించుకోండి. మీరు మనం నడిచి వెళ్ళే దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉందంటే తెలిసిందంటే మనం జాగ్రత్త పడతామా లేదా? లేదా అలా ఎక్కి కింద పడిపోతాం కదా. కుంభరాశి మిత్రులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.